కోనసీమ జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇరుస మంట దగ్గర ఓఎన్జీసీలో ఇంకా ఆ మంట అదుపులోకి రాలేదు. భారీగా ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో చెట్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి వరకు కూడా ఆపరేషన్స్ కొనసాగాయి. కానీ అర్ధరాత్రి తర్వాత కొంత రెస్క్యూ ఆపరేషన్స్ని నిలిపివేశారు అధికారులు. మంటల కారణంగా వేలాది కొబ్బరి చెట్లు దగ్ధమైపోయాయి. కిలోమీటర్ల మేర వేడి గాలులు వీస్తూనే ఉన్నాయి. రాత్రంతా భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు స్థానికులు. ఇవాళ రాత్రి వరకు కూడా ఇంకా ఈ మంటలు కొనసాగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు కొంత ఈ మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనేది అధికారులు చెప్తున్నమాట. సో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మల్కీపురం మండలం ఇరుసమండ గ్రామ సమీపంలోని మోరీఫీల్డ్ నెంబర్ 5లో నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా ఈ బ్లోఅవుట్ మొదలైంది. బ్లోఅవుట్ అంటే ఒకసారి గ్యాస్ లీక్ అవడం, నిప్పులు అంటుకోవడం. దీంతో ఇక కంటిన్యూస్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, మీ ఇంట్లో సిలిండర్ ఉంటుందా? ఆ సిలిండర్ మీరు గ్యాస్ ఓపెన్ చేసి ఆన్ చేయగానే మీరు లైట్ చేశారనుకోండి, ఎక్కడైనా ఆ సిలిండర్కి వచ్చేటువంటి ఆ గ్యాస్ పైప్ లైన్కి చిన్న లీక్ ఉంటే ఈ ఫైర్ అక్కడికి వెళ్ళిపోయి మండుతూనే ఉంటుంది. మీరు అంటిలో అన్లెస్ ఆ గ్యాస్ సిలిండర్ దగ్గర డైరెక్ట్గా ఆఫ్ చేసేంత వరకు మండుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా జరుగుతోంది అదే. అది ఓఎన్జీసీకి సంబంధించి ఒక పైప్ లైన్. సో ఆ ఫీల్డ్ నెంబర్ 5 దగ్గర కొన్ని వర్క్ జరుగుతున్నాయంట. ఆ వర్క్ జరిగే దాంట్లో చిన్న నిప్పు రవ్వలు అంటుకొని ఆ గ్యాస్ లీక్ అయిపోయింది. సో ఈ గ్యాస్ లీక్, నిప్పు రవ్వలు ఒక్కసారిగా ఇక ఆ ఫైర్ స్టార్ట్ అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ మాత్రం కూడా సాధ్యం అవడం లేదు. చాలా భయంకరమైన మంటలు, చాలా ఏకంగా ఒక ఓఎన్జీసీ పైప్ లైన్ చిన్న మాదిరిగా ఉండదు. నాకు తెలిసి ఒక మనిషి ఇద్దరు మనుషులు నిల్చుంటే ఎంత ఎత్తుకైతే ఉంటారో అంత ఎత్తు వరకు ఒక పెద్ద పైప్ ఉంటుంది. ఆ పైపు నిండా మొత్తం కూడా, ఆ మోరి నిండా మొత్తం కూడా గ్యాస్ వస్తూనే ఉంటుంది. ఒక్కసారి మీకు మంటలకు సంబంధించిన విజువల్ చూపించలేకపోతాం డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్. కానీ ఇక్కడ ఆ వర్క్ ఏదైతే జరుగుతుందో అక్కడ చూడండి, ఆ 2 కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి చాలా లైటింగ్ అనిపిస్తుంది కదా, అదంతా కూడా లైటింగ్ అంతా కూడా మంటలే. ఏ స్థాయిలో మంటలు అక్కడ ఎగిసిపడుతున్నా చూడండి. సో దీనే ఇప్పుడు బ్లోఅవుట్ అంటారు. సో ఇరుసమండ గ్రామంలోని స్టార్ట్ అయిన ఈ బ్లోఅవుట్ కాస్త ఇంకా ఏమాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు ఇది పాషర్లపూడి అనేటువంటి ప్రాంతంలో కూడా ఇటువంటి మాదిరిగానే ఒక బ్లోఅవుట్ అయిందంట. సో అప్పుడు దీని మాదిరిగానే సిచ్యువేషన్ చోటు చేసుకుంది. కానీ ఇంతకంటే భయంకరంగా అప్పుడు చోటు చేసుకుని ఇప్పుడు దాదాపుగా దాన్ని తలపిస్తుందని అక్కడ స్థానికులు చెప్తున్నమాట. ఇప్పటికే ఇళ్లకు తాళాలు వేసి పిల్లా పాపలతో సమీప గ్రామాల్లోని ప్రాంత ప్రజలంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జిల్లా అధికారులందరూ కూడా వారిని హుటాహుటిన తరలించి పునరావాస కేంద్రాల్లో అక్కడే ఉంచుతూ ఉన్నారు. సో ఇరుసమండ గ్రామంలోని ఈ ప్రదేశంలో 1993లో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ నిర్వహించిందట. ఆ తర్వాత ఈ బావిని వదిలేసింది. అక్కడ డ్రిల్లింగ్ చేశారు, ఈ బావిని వదిలేశారు. అయితే ఈ బావిని ఓఎన్జీసీ సంస్థ 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు సబ్లీజ్కి ఇచ్చిందంట. సో ఇక్కడ వర్క్ ఓవర్ రిగ్తో ఆ సంస్థ అన్వేషణ చేపట్టింది. ఈ బావిలో చమురు, గ్యాస్ నిక్షేపాలన్నట్టుగా గుర్తించింది. అక్కడ ఒక బావిని తవ్వి ఓఎన్జీసీ అలా వదిలేసింది. తర్వాత పట్టించుకోలేదు. 1993లో స్టార్ట్ చేసిన దాన్ని వదిలేస్తే 2024లో మళ్ళీ ఈ సంస్థ ఇంకొక ప్రైవేట్ కంపెనీకి లీజ్కి ఇచ్చింది. అయితే అక్కడ చాలా ఎక్కువ చమురు అండ్ గ్యాస్ నిక్షేపాలు అనే విషయం ఎప్పుడో గుర్తించారు. ఇదే క్రమంలో డ్రిల్లింగ్ పూర్తయిన తర్వాత ఈ బావిలో సోమవారం మరింత లోతుగా 2.7 కిలోమీటర్లు వెళ్లేందుకు సుమారుగా ప్రయత్నించారట. ఈ సమయంలోనే అధిక ఒత్తిడితో గ్యాస్ విస్ఫోటం సంభవించింది. సో 2.7 కిలోమీటర్ లోతు వరకు బావిలో హోల్ డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ డ్రిల్లింగ్ పూర్తయిన తర్వాత ఆ హోల్ చూసిన తర్వాత ఒకసారి ప్రెజర్ పెరిగిపోయింది. సో ఆ ప్రెషర్ పెరిగిపోవడంతో ఒకసారిగా ఈ బ్లాస్ట్ సంభవించింది. సో ఓఎన్జీసీ బావి ఇది. సో సుమారు అరగంట తర్వాత మరో విస్ఫోటన, భారీ శబ్దాలతో మంటలు చెలరేగాయి. ఈ మంటలు 100 అడుగుల వరకు ఎగిసిపడ్డాయి. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు భయకంపితుల ఇళ్లను ఖాళీ చేసి అక్కడి నుంచి పరారైపోయారంట. సో భూగర్భ పొరల్లో 30 నుంచి 40 మిలియన్ టన్నుల గ్యాస్, చమురు నిల్వ ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అంటే ఇందాక నేను చెప్పినట్టు గ్యాస్ సంబంధించి పైప్ కాదది, అదొక బావి. సో ఆ బావిలో ఇన్డెప్త్ గ్రౌండ్లోనే ఆ గ్యాస్ ఉందంట. సో ఆ గ్యాస్లో కంట్రోల్ చేయడం కోసం కొన్ని కందకాలు తీసి ఇతరత్ర కాలువలు, కెనాల్స్ ద్వారా ఆ బావిలో నీళ్లు నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నీళ్ళు నింపడం మూలంగా కొంత కంట్రోల్ అవుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన. కానీ ఇంకా కంట్రోల్కి రావడం లేదు. సో 25 కిలోమీటర్ల వరకు కూడా ఇంకా ఈ యొక్క ప్రభావం కనబడుతోంది. వేడి గాలు వీస్తూ ఉన్నాయి, పొగలు, దట్టమైన పొగలు కమ్ముకుంటూ ఉన్నాయి. సో ఇంకా 24 గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అనే మాటని కలెక్టర్ చెప్తున్నారు. అదే స్పాట్ నుంచి ఎక్కడైతే ఈ సంఘటన చోటు చేసుకుంది అక్కడ నుంచి ప్రతినిధి మనోజ్ ఉన్నారు. ఎస్ మనోజ్, సో మంటలు అదుపులోకి వచ్చాయా? చుట్టూ స్థానికులు ఏం చెప్తున్నారు? అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఏ రకంగా కొనసాగుతున్నాయి?
దాదాపు ఇరుసుమంట గ్రామంలో ఓఎన్జీసీ బావి నుంచి మంటలు అనేవి నిన్న మధ్యాహ్నం 11 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికి కూడా మంటలు అనేవి అదుపులోకి రాలేదని చెప్పాలి. పెద్ద ఎత్తున ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. దాదాపు ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ సిబ్బంది ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. దాదాపు ఢిల్లీ, ఒడిశా ప్రాంతాల నుంచి అయితే నిపుణుల టీం వచ్చే అవకాశం ఉండడంతో ఈ రోజు ఏమన్నా కంట్రోల్లోకి వస్తాయా, లేదంటే ఇంకా మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగుతుంది అనేది అయితే మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 20 గంటలు పైగా గడిచొస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దీంట్లో ఎక్కడ చిన్నగా కూడా మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఆ గంటకి మంటలు అనేవి పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గుదని లేదని చెప్పొచ్చు. ఓఎన్జీసీ దాదాపు 200 నుంచి 300